హలో అండి, వెల్కమ్ టు దర్శినిస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భార్గవి. ఈరోజు నేను మీకు అరటికాయ దుల్ అనేది ఒక కొత్త వేలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా ఫాస్ట్గా అలాగే చాలా కొత్తగా ఉంటుందన్నమాట. టేస్ట్ విషయంలో అయితే ఏ మాత్రం రాజీ పడక్కలేదు. చాలా చాలా బాగుంది. ఈ రెసిపీని లాస్ట్ దాకా చూసి ఇది కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఒక లైక్ కూడా చేసి మీ సపోర్ట్ని నాకు తెలియజేయగలరు. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా చాలా క్విక్గా ఈ రెసిపీ చూసేద్దామండి. ముందుగా అయితే 2 అరటికాయలను కోసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడకబెట్టుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి ఒక 15 నిమిషాల పాటు ఉడికిపోయినాయి అనుకున్నాక అవి తొక్క తీసేసుకొని ఇలా స్మాష్ చేసేసుకోండి. ఈ స్మాష్ చేసుకున్న దాన్ని ఇంకో బౌల్లోకి తీసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా పట్టేంత వరకు అంటే కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా చేయడం వల్ల మన అరటికాయకి మొత్తం అంతా కూడా ఉప్పు పసుపు అనేది పడుతుందండి. అలా కాకుండా మనం ఫ్రై చేస్తున్నప్పుడు వేసుకున్నట్టయితే ఒక్కొక్క చోట పట్టి ఒక్కొక్క చోట పట్టకుండా ఉండిపోతుందండి. అది మనకు అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇలా కలుపుకోవడం వల్ల మనకు అన్నీ కూడా బాగా పడతాయి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, మీ ఆప్షనల్ బట్టి పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పెసరపప్పు వేస్తున్నానండి. ఇందులో మినపప్పు కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షనల్. అలాగే 4 తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇవి చిటపట్లాడేంత వరకు కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఒకసారి ఫ్రై అయిపోయినాయి అనుకున్నాక 1 కప్ వరకు ఇందులో ఆనియన్స్ వేస్తున్నానండి. ఇదైతే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను అనమాట, చీరికల కింద. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. తగ్గించి వేసుకోండి, ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే. ముందు ఉప్పు అనేది కలిపేసుకున్నాం కదా, అది సరిపోతుంది. అలాగే టమాటా అనేది వేసుకొని ఇవన్నీ కూడా బాగా మగ్గేంత వరకు ఉంచేయండి. ఇది ఇలా బాగా మగ్గిపోయింది అనుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక అర నిమిషం నుంచి నిమిషం వరకు వేపేసుకున్నాక ఇందులో మనం పసుపు ఉప్పు కలుపుకొని పెట్టుకున్న ఉడికించిన అరటికాయ అనేది ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేదాకా కలిపేసుకోండి. అరటికాయ వేసుకున్నాక ఎక్కువసేపు పట్టదండి. ఆల్రెడీ అరటికాయ అనేది మనం ఉడికించాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు అరటికాయ నుంచి ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా మీరు ఉంచేసి తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత మనకి చివరిని ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, మనకి అరటికాయ అనేది కుక్ అయిపోయినట్టు. ఇది ఒకసారి కలుపుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా ఈజీగా అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఒక న్యూ వే అనమాట. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.